ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన మొక్కజొన్న, మహేంద్ర జొన్న పంటలకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ నిర్మాణ స్థలాలు మరియు సంక్షేమ పథకాలు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగారావు, జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు పార్టీ జిల్లా కార్యదర్శి హాజరై మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్నకు కనీసం 2,400 రూపాయల మద్దతు ధర కల్పించాల్సి ఉండగా ప్రస్తుతం మధ్య దళారులు 1,700 రూపాయలకే కొనుగోలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని అన్నారు. అలాగే మహేంద్ర జొన్నకు ప్రభుత్వం ప్రకటించిన 3,700 రూపాయలకు బదులు కేవలం 2,900 రూపాయలకే కొనుగోలు జరుగుతుందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనార్థం మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షీలన్న, ఏసన్న, లింగాల శ్రీనివాస్, సోమన్న, షేక్ ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులారా, కౌలు రైతులారా, ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ నష్టపోయారు పూర్తిగా రైతులు. మొక్కజొన్న కానీ తదితర పంటలు కూడా రబీలో ఈరోజు బోరు కింద, చెరువుల కింద, కేసీ కాలువ కింద, లిఫ్ట్ ఇరిగేషన్ల కింద కూడా మొక్కజొన్న జొన్నలు సాగు చేశారు. మరి మహేంద్ర జొన్నలు కానీ ఆ రకంగా మొక్కజొన్నలు ఈరోజు పంట సాగు చేశారు. ప్రభుత్వం పంట చేతికొచ్చి ప్రభుత్వమేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించాయి. మొక్కజొన్నకు సంబంధించి 2,400 రూపాయలు క్వింటాల్ ప్రకటించారు. అదే రకంగా మహేంద్ర జొన్న కానీ వివిధ రకాల నెంబర్ల జొన్నలకు కూడా 3,771 రూపాయలు మద్దతు ధరగా ప్రకటించారు. అయితే ఎక్కడ కూడా వ్యాప్తంగా కూడా రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుంది. ఎక్కడ కూడా మార్కెట్ ద్వారా ఆ రకంగా మార్కెట్ యార్డ్ కొనుగోలు చేయడం లేదు. రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. అందుకొరకే తక్షణమే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ధర్నాకి చాలా ప్రధానంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి జొన్నకి, మొక్కజొన్నకి, ధాన్యానికి ఆ రేటు ప్రకారంగా కొనుగోలు చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో, ఆ డిమాండ్తో ఇవాళ ఇక్కడ ధర్నా చేపట్టడం అనేది జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీని ఎత్తివేసి గ్రామ్ రామ్జీ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఇవాళ వ్యవసాయ కార్మికులకి పనులు లేకుండా, ఉపాధి లేకుండా మొత్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో మనం గమనిస్తూ ఉన్నాం. అదే రకంగా ఇవాళ ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం చాలా దారుణంగా ఉన్నది. దీనికి భారతదేశం మౌనం వహిస్తూ ఉన్నది. మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటించినటువంటి మరుసటి రోజు నుంచే యుద్ధం ప్రారంభమైంది. అంటే దీని అర్థం ఏదైతే ఉన్నదో, ఈ మోడీ గారికి తెలిసే యుద్ధం ఏదైతే ఉందో స్టార్ట్ అయ్యిందని చెప్పేసి ఇవాళ అందరూ కూడా కోడేకి వస్తూ ఉన్నారు. ఆఖరికి బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు కూడా మా వాడు చేసిన తప్పే అన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో ఇవాళ కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే ఇవాళ భారతదేశంలో ఈ యుద్ధం యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ మన వంటగదులు చేసింది. అలాగే చాలా హోటల్స్ ఏవైతే ఉందో మూసేశారు. అట్లాగే అనేక చిన్న చిన్న హోటళ్ళు ఏవైతే ఉన్నాయో గ్యాస్ లేక ఇవాళ మూసేశారు. ఇవాళ ప్రజలు ఆ యొక్క యుద్ధం యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇవాళ మనం సభ చూస్తూ ఉన్నాం. అందుచేత ఇవాళ రైతులు ఏదైతే ఉన్నదో మరి అమెరికాతోనో లేకపోతే ఇంకొకరితోనో పోల్చి చూసినట్లయితే మన దేశంలో ఉన్నటువంటి రైతులకి గిట్టుబాటు ధర లేదు. వీళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. సోమనాథ కమిషన్ అమలు చేయవలసినటువంటి ప్రభుత్వం అటువంటి ఏమో కూడా చేయట్లేదు. నంద్యాల జిల్లాలో చాలా మొత్తం వెనకబడినటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఏదైతే ఉన్నదో చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందుచేత ప్రభుత్వ అధికారులు కలగజేసుకొని అర్జెంటుగా మార్కెట్ యార్డ్లు ఓపెన్ చేసి ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధరకు ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా వీళ్ళు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.